ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ప్రాతకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున మాతో మాట్లాడము. కార్యక్రమం మాకు ఆశీర్వదించుము. దేవా, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ దీవెనలతో నింపి నడిపించుము. ఈ దినమెల్లా నీ కృపచేత మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. మనము చదువుకున్న వాక్య భాగంలో సామెతల గ్రంథకర్త ఒక అమూల్యమైన మాటను చెప్పటం చూడగలం. సొలొమోను రాజు ఆయన యొక్క అనుభవంలో ఆయన నేర్చుకున్న కార్యములను సామెతలుగా రాసినాడు. ఆయన అనుభవించిన కార్యములను సామెతలుగా రాసినాడు. ఈ ఉదయ కాలమున మనము ఎవరి మాటకు లోబడాలి, ఎవరి యొక్క మాటలను అంగీకరించాలి అనే కార్యమును మొదటిగా మన హృదయంలో తేటపరచుకోవాలి. రెండవది, ఎవరు మనల్ని సరిదిద్దుతున్నారో వారి యొక్క మాటలకు చెవియొగ్గేదానికి నేర్చుకోవాలి. సామెతల గ్రంథము 4వ అధ్యాయములో మనము చూసినట్లయితే, నా కుమారుడా చెవియొగ్గి నా మాటను ఆలకించుము అని సామెతల గ్రంథం చెప్పడం చూడగలం. అనగా ఎవరు నిన్ను ప్రేమిస్తారో, ఎవరు నీవు బాగుండాలని ఆశిస్తారో, ఎవరు నీవు నశించిపోయే పరిస్థితిలో ఉన్నావని గ్రహించుకుంటారో వారు నిన్ను బాగు చేసేదాని కోసమే నీకు దేవుని యొక్క కార్యం లేకపోతే నీకు హెచ్చరికలను ఇస్తూ ఉంటారు. నీవు చేసేది పొరపాటు, నీవు ఈ బలహీనత నుంచి బయటకు రా అని నిన్ను హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. వారి మాటకు నీవు లోబడ్డట్లయితే, వారి యొక్క హెచ్చరికలు నీవు తీసుకున్నట్లయితే నిజముగా నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. అయితే ఎవరు ఇతరుల యొక్క మాటకు లోబడరో లేకపోతే ఇతరుల యొక్క హెచ్చరికలు తీసుకోరో వారు బుద్ధిహీనులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నాశనమునకు ముందు గర్వము నడుస్తుందంట. అనగా అతను నాకేమిటి చెప్పటం అని నిర్లక్ష్యపరిచే వ్యక్తి అకస్మాత్తుగా ఒక దినమున తన జీవితంలో నాశనమును చూస్తాడు, తన జీవితంలో మరణమును చూస్తాడు, తన జీవితంలో దేవుని యొక్క కోపమును చూస్తాడు. అయితే ఎవరైతే ఇతరులు ఇచ్చే సలహాను తమ జీవితంలో అంగీకరించుకుంటారో, ఇది మంచిది అని తెలుసుకొని, ఎవరు చెప్పిన మాట కాదు, మంచిది అని తెలుసుకొని మంచి హెచ్చరికలు తమ జీవితంలో తీసుకుంటూ వారు దేవునికి లోబడి జీవించినట్లయితే నిజముగా దేవుని యొక్క కృపకు వారు అర్హులుగా ఉంటారు. జ్ఞానము కలిగిన వారిగా ఉంటారు, బుద్ధి వివేకము కలిగిన వారిగా ఉంటారు, దేవుని యొక్క కృప చేత వారు నడిపించబడ్డ వారిగా ఉంటారు అని మనము గ్రహించుకోవాలి. ప్రేమతో చెప్పిన హెచ్చరికలను నిర్లక్ష్యపరిచిన వ్యక్తి ఒక దినమున అలమటిస్తూ ఉంటాడు. అయ్యో, ఎందరో చెప్పినప్పటికీ నేను తీసుకొనలేదే, ఈ మాటలు నేను చెవియొగ్గలేదే అని అలమటిస్తారు. దీనికి మంచి ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు లాజరు యొక్క జీవితమును పోల్చి ప్రభువు చెప్పిన ఒక ఉపమానం. తాను ఈ లోకములో ఉన్నప్పుడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించము, నీకు కావాల్సిన ఆస్తి నేను కొట్లలో చేర్చిపెట్టి ఉన్నాను అని సంతోషించినాడు. అయితే అతడు మరణించినప్పుడు అతడు కన్ను తెరిచిన స్థలము ఎక్కడని చూసినట్లయితే అంతవరకు సంతోషముగా స్నేహితులతో ఉన్నాడు. ఎవరి మాటకు చెవియగ్గవలసిన అవసరం లేదు. తాను తిని తాగి సంతోషించినాడు. అయితే తన కన్నులు తెరిచినప్పుడు నరకములో యాతన అనుభవిస్తూ ఉన్నాడు. అయ్యో, ఒక్క చుక్క నీళ్ళు,
ఒక్క చుక్క నీళ్ళు నాకు లాజరు యొక్క చిటికి నీళ్ళ ద్వారా నాకు ఇమ్మని అడగటం మనం చూస్తున్నాం. అయితే లాజరు జీవితం మనము చూసినట్లయితే దేవుని మాటలు తన యొక్క హృదయంలో ఉన్నాయి. ఆ మాటలను భద్రపరుచుకొని జీవించినాడు. ఈ లోకములో ఎంతో కష్టపడినాడు. కానీ అబ్రహాము రొమ్ముల అనగా తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకొని మేళ్లను అనగా నిత్యమైన ఆ సంతోషమును అనుభవించగలిగినాడు. అలాంటి కృపను ప్రభు నీకు నాకు ఇవ్వాలని ఆశిస్తూ ఆయన చెప్పుచున్న మాట, ఎవరైతే ఇతరుల యొక్క హెచ్చరికలను, ఇతరుల యొక్క బోధన వింటారో వారు జ్ఞానమును సంపాదించుకుంటారు. వారు దేవుని యొక్క కృపను సంపాదించుకుంటారు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవు. అయితే దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యపరిచేవాడు బుద్ధిహీనుడు. అతడు ఒక దినమున తన యొక్క బుద్ధిహీనతకు వచ్చే ఫలితమును చూసి అంగలార్స్తాడని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తున్నది. ఈ ఉదయకాలమున మనకు ప్రభు 2 మార్గాలు తెరచిపెట్టినాడు. ఏది నువ్వు ఎన్నుకుంటావో అని నీకే ఆయన ఇచ్చినాడు. ఆయన నీవు ఇది చేయమని నేను ఎప్పుడు బలవంతం చేయలేదు. ఎన్నుకుండేది నీవే. నీ జీవితమును ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచాలని ఆశించినట్లయితే నీకు ఇవ్వబడిన బోధన, నీకు ఇవ్వబడిన హెచ్చరికలు, నిన్ను గద్దించినప్పుడు గద్దింపులను తీసుకునేదానికి సిద్ధపడిన హృదయంను కలిగి ఉండము. అప్పుడు దేవుని యొక్క కృప, ఆయన యొక్క ఆశీర్వాదమును సంపూర్ణముగా సంపాదించుకొనగలవు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మీరు ఇచ్చిన ఈ యొక్క వర్తమానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నీ జ్ఞానము అనగా నీవిచ్చే హెచ్చరికలను మా జీవితంలో మేము అనుభవించేదానికి నీ కృపను అనుగ్రహించమని, నీ వాక్యమునకు విరోధముగా వెళ్ళకుండగా, మా సొంత కార్యములు చేస్తూ నీకు దూరం అవ్వకుండగా, దేవా నీ కృప చేత నడిపించబడిన అనుభవం దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.